మరొకసారి చెప్దాం. దేవుని మహాకృపను బట్టి గడిచిన దినాలు దేవుని కృపలో కాపాడబడి ఈ శనివారం దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలో ఆయన పాదాలను సమీపించడానికి ప్రభు మనకి కృప ఇచ్చారు. ప్రభు మనకిచ్చిన ఈ కృపను బట్టి, ఆయన మనకిచ్చిన ఈ క్షేమస్థితిని బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి అందరం కూడా ఒక్క నిమిషం మన చేతులు ఆకాశము తట్టేది దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ప్రార్థన పూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచన భాగాన్ని చదవగలిగిన వారు ఒకరు చదివేదానికి ప్రయత్నం చేయండి. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఇంతవరకు నాయన పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఘనపరచడానికి మీరు కృప ఇచ్చారు. మీ నామము స్తుతింపదగిన నామం తండ్రి. స్తుతి కీర్తనలు బట్టి మీరు పూజ్యనీయులు. ఈ రాత్రి ప్రభా మీ సన్నిధిలో మీ మాటల కొరకు మేమందరం ఎదురు చూస్తుండగా మీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటును మరుగు చేసి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ మెల్లని స్వరం వినడానికి మేము ఆశపడుతున్నాం. కృప చూపండి. బలపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం మరొకసారి మనం చేతుల దేవునికి మనం స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చదవబడిన వాక్య భాగములో నేను ఒక మాట ప్రధానంగా మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఆశపడుతున్నారు. ఎవరు ఈ మాటలు పలికారు? దైవజనుడైన సమూయేలు గారు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దైవజనుడుగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి ఒక ప్రార్థనా పరుడుగా సమూయేలు గారిని మనం చూస్తాం. ఆయన వృద్ధాప్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ ఆ సంభాషణలో తను పలికిన మాట, తన గురించి తను పలికినటువంటి మాట,
ఈ 12వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. ఏమంటున్నాడంటే, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. సహజంగా మనుషులు ప్రజలను కలుపుకొని మాట్లాడతారు. ఎప్పుడంటే వారి జీవితాల్లో ఏదైనా పొరపాట్లు, బలహీనతలు, తొట్టుపాట్లు ఉన్నప్పుడు వాటి విషయమై వ్యక్తిగతంగా, ఇదిగో నేను ఈ పొరపాటులో ఉన్నాను, నాలో ఈ బలహీనత ఉంది, లేదా ఈ తొట్టుపాటు ఉంది అనేది ఒక ఖచ్చితమైన నిర్ణయంతో దాన్ని బహిర్గతం చేయరు. నేను అన్న మాటను ఉపయోగించకుండా మనము లేదా మేము అని బహువచనాన్ని వాడతారు. దేవుడు దాన్ని కోరుకోవటం లేదు. మన జీవితంలో ఏదైనా ఒక బలహీనత, పొరపాటు, తొట్టుపాటు ఉన్నప్పుడు దాన్ని వ్యక్తిగతంగా నేను ఈ బలహీనతలో ఉన్నానని దేవుని దగ్గర మనం ఒప్పుకోగలిగితే దేవుని కనికరాన్ని మనం పొందుతాం. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత భక్తి జీవితంలో ఆత్మీయ అనుభవాలలో దేవునితో మనకున్నటువంటి సహవాసం, సాన్నిధ్యం, ఈ అనుభవాల విషయాల్లో కూడా మనం ఇంకొకరిని మనం కలుపుకొని వెళ్ళకూడదు. వ్యక్తిగతంగా మనకు, మన దేవునికి అనేది ఒక చక్కటి అనుసంధానం, ఆయనతో మనం పెనవేసుకునేటువంటి అనుభవాలు మనకు కావాలి. పరమగీతాల్లో షులోమితి తన ప్రాణప్రియుని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటుందంటే, నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు. మా ప్రియుడు అనటం లేదు, నా ప్రియుడు అంటే అతను నాకు సొంతం, నేను ఆయనకు సొంతం. ఏకవచనాన్ని సంబోధిస్తూ మాట్లాడినట్లుగా పరమగీతాల్లో మనం చూస్తాం. అదే అనుభవంలో ఇక్కడ దైవజనుడు కూడా ఏమంటున్నాడంటే, నా మటుకు అంటున్నాడు. సమూయేలు గారికి కుటుంబం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వారందరితో కలుపుకొని మాట్లాడటం లేదు. నా భార్య బిడ్డలతోటి, నా భార్యతోటి, నా బిడ్డలతోటి, నా తోబుట్టువులతోటి అనడం లేదండి. ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా నొక్కి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా మటుకైతే, నా మటుకు ఇంకొకరితో నాకు సంబంధం లేదు. ఏ విషయంలో సంబంధం ఉండకూడదంటే, ఏ విషయంలో ఉండకూడదు? పనులు చేసుకునే విషయంలో మనం ఇంకొకరితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఏ విషయంలో ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడంటే, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట, ప్రార్థన చేసే విషయంలో నా మటుకైతే, ప్రార్థించుట నేను మానితే అది నేను ఎలా భావిస్తున్నానంటే పాపము చేసిన వాడనే. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. ఈ విషయంలో ఇంకొకరిని కలుపుకొని మాట్లాడటం లేదండి. సమూయేలు దైవజనుడు ఎంత చక్కటి మాట, ఎంత ధైర్యంగా మాట పలకగలుగుతున్నాడండి. ప్రతి దినం ఇశ్రాయేలు ప్రజల కొరకు, వారి క్షేమము కొరకు ప్రార్థించే దైవజనుడుగా సమూయేలు ఉన్నాడు కాబట్టి ఆ మాట పలకగలుగుతున్నాడు. కీర్తనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించాడు, ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. ఎవరితో ఉన్నాడంట? ప్రార్థన చేసేవారితో ఉన్నాడు. ఇక్కడ తన స్వ అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నా మటుకు,
నేను ప్రార్థించుట మానితే నేను పాపము చేసిన వాడనే. సహజంగా పాపం అంటే మనందరికీ తెలిసిందేంటి? బైబిల్లో ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము అంటే దొంగిలించుట, వ్యభిచరించుట, నరహత్య చేయుట, పొరుగువారిది అన్యాయంగా దోచుకొనుట. ఇవి మనకి పాపాలు. మనకు తెలియని ఒక మర్మం ఇక్కడ దైవజనుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రార్థించకపోవటం కూడా పాపమే. తెలుసా ఈ విషయం? ఇది దైవజనుడు సమూయేలు గారు పలుకుతున్నాడు. మీ విషయమై నేను ప్రార్థించకపోతే నా మటుకు నేను పాపము చేసిన వాడనగుదును. ఈ రాత్రి ఇంకొకరితోటి మనం పోల్చుకోవద్దు. ఈ అనుభవంలోనికి మనం రావాలి. నా మటుకు నేను ప్రార్థన మానను. నా మటుకు నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టను. ఈ విషయంలో నా భార్యకు నాకు సంబంధం లేదు. ఈ విషయంలో నా భర్తకు నాకు సంబంధం లేదు. ఈ విషయంలో నా పిల్లలకు నాకు సంబంధం లేదు. వారిని కలుపుకొని వస్తాను. ఒకవేళ వాళ్ళు కలిసి రాకపోతే వాళ్ళ కోసం నేను ఆగిపోను. వాళ్ళతో ముడివేసుకొని నా ఆత్మీయ జీవితాన్ని, నా ప్రార్థన జీవితాన్ని నేను సమాధి చేయలేను. నా మటుకు ఈ మాట మనం చెప్పగలగాలి. ఈ అనుభవంలోనికి మనం రావాలి. నా మటుకు నేను ప్రార్థన చేస్తాను. నా మటుకు నేను ప్రార్థించుట మానను. నా మటుకు ఒకవేళ నేను ప్రార్థించుట మానితే అది ఇక నా దృష్టిలో పాపమే. ఈ అనుభవంలోనికి నిజంగా మనం రాగలిగితే దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. రాజుగారి దగ్గర నుండి ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాడంట. దేశంలో ప్రజలందరి సంగతి నాకు అనవసరం. నా మటుకైతే నేను ప్రార్థించుట మానలేనని యథాప్రకారంగా అతడు తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరచి దినమునకు 3 మోకాళ్ళేసి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. రాజుగారి శాసనం ఏంటి? ప్రార్థన చేసేవారిని పట్టుకొని బంధించి వారిని తీసుకొని వెళ్ళి సింహాలకు ఆహారంగా వారిని సింహాల గుహలో పడవేయబడతారు. ఇది రాజుగారి శాసనం. ఈ శాసనం జారీ చేయబడిందని దానియేలు తెలుసుకొని ప్రార్థన మానుకున్నాడా? ఆ దేశంలో కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది ప్రజలు ప్రార్థించుట మానేశారు. కుటుంబాలు ప్రార్థించుట మానేసినాయి రాజుగారి శాసనాన్ని బట్టి. కానీ దానియేలు మాత్రం ప్రార్థించుట మానలేదండి. ఈరోజు మన అనుభవం ఏంటి? అపవాది ఎవడిని మృంగుదునని, ఎవడిని పాడు చేయుదునని వాడు గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. మనతో ఉన్నవారు మన ఆత్మీయ మిత్రులే. ఆత్మీయ స్థితిలో ప్రార్థన ఆ అనుభవాలలో వారు పడిపోయిన వారుగా ఉన్నటువంటి వారిని అపవాది మనకు తీసుకొని వచ్చి చూపెడతాడు. ఇదిగో వాళ్ళు చూడు, వాళ్ళు వెళ్తున్నారా మందిరానికి? అబ్బో నువ్వు బయలుదేరావు. ఇక నీకంటే వాళ్ళు 10 years సీనియర్స్, వాళ్ళే ఇంటి దగ్గర కూర్చున్నారు. పెద్ద నువ్వు నిన్నగాక మొన్న వచ్చి బైబిల్ పట్టుకొని అసలు ఇక బుధవారం లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు, కుటుంబ ప్రార్థనలు
అందరికంటే ముందు నువ్వే వెళుతున్నావే అని అంతరాత్మలో వాడు తొలుస్తూ ఉంటాడు. వాస్తవమే వారు సీనియర్సే, చెప్పుకోవడానికి సంవత్సరాలు ఉన్నాయి, కానీ వారి జీవితంలో ఏమి లేదు, ప్రార్థన పౌరుషం లేదు, ప్రార్థించాలన్న వైరాగ్యం లేదు. ఆ వైరాగ్యం చనిపోయింది. ఆ ప్రార్థన అనుభవాలు సమాధి చేయబడ్డాయి. వారు జీవించుచున్నామని పేరైతే వారికి ఉంది, కానీ వారు మృతమైన స్థితిలో ఉన్నారు. వారిని చూసి నువ్వు కూడా అలా కాకూడదని ఈ వాక్యాన్ని దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్ర. వారితో నువ్వు పోల్చుకోమాకు. ప్రార్థించే విషయంలో నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, నా మటుకు అన్న మాటే మనం చెప్పాలి. వాళ్ళను చూడు, వీళ్ళని చూడు వద్దు. ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఏం ఉపయోగం? వాళ్ళ ద్వారా ఒక ఆత్మ దేవుని మందిరానికి వచ్చిందంటే ఉపయోగం ఉండదు. ఓ కుటుంబం ఏమైనా దేవుని సన్నిధికి నడిపించబడిందంటే అది కూడా ఉండదు. వాళ్ళు ప్రార్థించడం లేదని వాళ్ళను చూసి మన ప్రార్థన జీవితాన్ని మనం చల్లార్చుకోకూడదు, పతనానికి మనం దారేయకూడదు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. నా మటుకు ప్రార్థించే విషయంలో నేను మానను. పరిస్థితులు ఎలా ఉండా నేను మానను. దానియేలు కాలంలో ప్రార్థించే వారిని పట్టుకొని బంధించి సింహాల గుహలో పడేస్తారని రాజుగారు శాసనం ఉన్నప్పటికీ కూడా దానియేలు ప్రార్థించాడు. నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రతికూలంగా ఉన్నా ప్రార్థన చేస్తాను. ఇంటి దగ్గరైనా ప్రార్థన చేస్తాను, మందులోనైనా ప్రార్థన చేస్తాను, ప్రయాణంలోనైనా ప్రార్థన చేస్తాను. ప్రార్థన నా ఊపిరిగా నేను మార్చుకుంటాను. ప్రార్థన నా శ్వాసగా నేను మార్చుకుంటాను. నా మటుకు అని చెప్పాలి, ఇంకంతే. ఇంకొకరి సంగతి ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో, వాళ్ళ సంగతి నాకు తెలియదయ్యా, నా మటుకు. ఇంకెవరైనా కలుపుకున్నాడా? సమూయేలు చెప్పాలి. ఇంకెవరైనా కలుపుకున్నాడా? చివరికి తన భార్యను కూడా కలుపుకోలే. నేను నా భార్య మేమిద్దరం ఎప్పుడు ప్రార్థన చేస్తాం అన్నాడా? ఏమో, ఆమె చేయగలిగిద్దో చేయలేదు, ఆమెతో నాకెందుకు. ప్రార్థించే విషయంలో ఇంకొకరితో నాకు పొత్తొద్దు. నా మటుకైతే నేను మానను. మానితే అది నాకు పాపమే. నేను మానను. ఈ అనుభవంలోనికి ఈ రాత్రి మనం నడిపించబడాలి. హల్లెలూయా. ప్రార్థించడానికి చాలా ఆటంకాలు తీసుకొస్తాడు అపవాది, చాలా అభ్యంతరాలు తీసుకొస్తాడు. వాడు మనల్ని చాలా బలహీనత పరుస్తాడు. ప్రభు తన శిష్యులను వెంట పెట్టుకొని ఒలీవ కొండకు వెళ్ళారు. దేనికి వెళ్ళారు? ప్రార్థించడానికి వెళ్ళారు. ప్రభు వారికి చెప్పారు, మీరు ఇక్కడ ఉండండి, శోధనలో ప్రవేశించకుండా మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి. ఆ మాట వారికి చెప్పి వేతంత దూరము వెళ్ళి ఆయన మోకాళ్ళుని ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేసి శిష్యులకు చెప్తున్నాడు, మీరు కూడా ప్రార్థన చేయండి. యేసు ప్రభు చక్కటి మాదిరి మనకు చూపెడుతున్నాడు. ఆయన మాదిరికరమైన అడుగులు వేసాడు. ఆయన మనకు మాదిరికరంగా అయిన మోకాళ్ళుని తండ్రిని వేడుకున్నాడు. మీరు కూడా ప్రార్థించండి అని చెప్తున్నాడు. ప్రభు ప్రార్థన చేసుకొని ముగించుకొని మరలా తిరిగి శిష్యుల దగ్గరకు వస్తే శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతూ ఉన్నారు. 1, 2, 3 పర్యాయాలు అదే జరిగింది. అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైందంట.
ఒక్కొక్కసారి వాడు మన శరీరాన్ని బలహీనపరుస్తాడు. ప్రార్థించకుండా అలసిపోయినట్టుగా, నీరసిల్లిపోయినట్టుగా, బడలికగా, ఇప్పటికే నువ్వు చాలా కష్టపడ్డావులే, చాలా ప్రయాణం చేసావులే, కాబట్టి ఇప్పుడు కాదులే, తర్వాత ఉదయం చేద్దుగానిలే, ఉదయం సాయంత్రం చేద్దుగానిలే, ఇలా వాడు మనల్ని బలహీనపరుస్తాడు. వెంటనే వాడికి మనం చెప్పాలి, ఊపిరి తీసుకోకుండా మనిషి ఎలా బ్రతకలేడో ప్రార్థించకుండా నేను కూడా ఉండలేను. ప్రార్థించకుండా నా మనుగడ లేదు, ప్రార్థించకుండా నాలో జీవం లేదు, ప్రార్థించకుండా నేను బ్రతకలేను. ఆ మాటలు మనం చెప్పగలిగితే అపవాది చెంప మీద చల్లుమని కొట్టినట్టు ఉంటుందండి. మెల్లగా మనం మోకాళ్ళు వంచితే ఇక వాడు ఆ మధ్యలో ఉండడు. దేవునికి స్తోత్రం చూద్దాం. మీరు పాటలు పాడండి ఒక అరగంట సేపు, వాడు కూడా చక్కగా మనతో కలిసి స్వరం కలిపి పాడతాడంట. మనకంటే ఇంకా కొంచెం మంచిగా పాడతాడు. ఒకవేళ మనం ప్రసంగం చేయడానికి నిలబడితే వాడు కూడా ప్రసంగం చేయడానికి నిలబడతాడు. మనకంటే ఇంకా బాగా చక్కగా ప్రసంగం చేస్తాడు. చేయలేదా? యేసు ప్రభువుకే మంచి మంచి రిఫరెన్స్లు చూపించాడు. మనం ఎంత, మన ప్రసంగాలు ఎంత? అదే కొంచెంసేపు ప్రార్థన చేసుకుందాం అని మోకాళ్ళు వేయండి, ఇంక వాడు ఆ మధ్యలో కనపడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనులు యేసన్న గారు ఆయన పరిచయలో ఒక అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఆయన పరిచయలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మరలా గోరంట్లో వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడన్న సంగతి, ఆ సమాచారాన్ని తెలుసుకొని ఒక ఆయన వచ్చి యేసన్న గారిని కలుసుకొని ఆ విషయాలు ఈ విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు ఏదో ఏదో చెప్తా ఉండేవాడంట. సమయం అంతా వృధాగా, లాగా చాలా సమయం వృధాగా వెళ్ళిపోతుండేదంట. 1-2 సార్లు గమనించాడు, ఈయన వల్ల నాకు సమయం వృధా అయిపోతుంది, ఈయన నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక తలంపు వచ్చిందండి. ఓ పర్యాయం అలాగే ఆయన మీటింగ్స్కి వెళ్ళి తిరిగి మరలా వచ్చారంట. ఆయన వచ్చారన్న సంగతి ముందుగానే తెలుసుకొని ఆ సమయానికి రెడీగా వచ్చి అక్కడ కూర్చున్నాడంట. అన్న వస్తున్నారా, వచ్చారా, ప్రైజ్ లార్డ్ అన్నా అని ఇంకేదేదో విషయాలు లేవనెత్తి అనవసరంగా సమయాన్ని వృధా చేయడానికి. అప్పుడు వెంటనే దైవజనులు యేసన్న గారు అన్నారంట, బ్రదర్ ప్రైజ్ లార్డ్, పలానా చోట మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను, దేవుడు మంచిగా మీటింగ్ జరిగించారు, మళ్ళీ ఈ రాత్రికి పలానా చోట మీటింగ్కి వెళ్ళాలి, ఆ మీటింగ్స్ కోసం ఇద్దరం కలిసి ఒక అరగంట ప్రార్థన చేద్దాం, చాపు తీసురా బ్రదర్ అక్కడ ఉంది, కాసేపు ప్రార్థన చేద్దాం అన్నాడంట. వెంటనే చేతులు వెనక్కి పెట్టుకుని, అన్న ఇప్పుడే వస్తాను, నాకు కొంచెం పని ఉందన్న, జస్ట్ మీరు వచ్చారన్న సంగతి తెలిసి చూసి వెళ్దామని వచ్చాను, మళ్ళీ వెంటనే వస్తానన్న అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇక మళ్ళీ అడ్రస్ లేడంట. ఈ బ్యాచ్ ఎవరంటే వారి జీవితంలో ఏ అనుభవాలు లేవు, ప్రార్థించే అనుభవాలు లేవు. ఒత్తగా కూర్చొని గంట మాట్లాడమంటే మాట్లాడతాడు, 2 గంటలు మాట్లాడమంటే మాట్లాడతాడు. ఆ విషయాలు ఈ విషయాలు, ఆ ఊరు ఈ ఊరు, ఆ కుటుంబం ఈ కుటుంబం, ఈ లొల్లంతా చెప్పమంటే చెప్తారు. బ్రదర్ కాసేపు ప్రార్థన చేసుకుందామా అంటే మాత్రం పని ఉందంటారు. అక్క కాసేపు ప్రార్థన చేసుకుందామా అంటే పని అవ్వలేదంటారు. చూడండి, అపవాది చాలా తేలిగ్గా వాడు మోసం చేస్తాడు. ప్రార్థనకు మనకు సమయాన్ని ఇవ్వడు వాడు, ప్రార్థనకు మోకాళ్ళు వంచనివ్వడు. ఈ రాత్రి మనం ప్రార్థించే వారంగా దేవుని కృపను మనం పొందుకోవాలి.
దేవునికి స్తోత్ర. చెప్దామా హల్లెలూయా. ఈ సమయంలో నా మటుకు నేను ప్రార్థించకపోతే నేను పాపము చేసిన వాడనగుదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం 19:27. నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. చాలు 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 చాలు. 26వ వచనాన్ని కూడా మనం చదివితే మనకు ఆ విషయాలు ఇంకా తేటగా అర్థమవుతాయండి. నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మటుకు నేనే చూచెదను. ఎవరు ఈ మాట పలుకుతున్నారు? యోబు భక్తుడు ఈ మాట పలుకుతున్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? గొర్రెలన్నీ పోయినాయి, గాడిదలన్నీ పోయినాయి, ఎడ్లన్నీ పోయినాయి, పనివారు కోల్పోయారు, ఆస్తంతా కోల్పోయాడు, బిడ్డలు చనిపోయారు, ఆరోగ్యం పాడైపోయింది. ఆయన పరిస్థితి ఇక్కడ ఒక మాటలో మనం చూస్తున్నాం కదా, నా చర్మము చీకిపోయినా. 27వ వచనంలో లాస్ట్ మాట, నా అంతరేంద్రియములు కృషించి ఉన్నవి. అంతరేంద్రియాలు లోన దేహంలో ఉన్న భాగాలన్నీ కృషించిపోయినాయి అంట. చర్మము చీకిపోయింది. ఆరోగ్యంగా ఎంత పాడవాలో అంత పాడైపోయాడు, అంత అనారోగ్యానికి గురైపోయాడు. కానీ విశ్వాస విషయంలో కానీ నిరీక్షణ విషయంలో కానీ అతడు చెక్కు చెదరలేదు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నా మటుకు నేను చూచెదను. ఎవరిని? నా దేవుణ్ణి. అది ఎలా చూస్తానో తెలుసా? కన్నులారా చూస్తా. నేను ఆయన్ని తేటగా చూస్తా, ఆశ తీరా చూస్తా. నా యేసును నేను చూస్తాను. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదా. విశ్వాసము, నిరీక్షణ ఇవి కూడా ఇంకొకరితో మనం కలుపుకునేవి కాదండి. ఇవి కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారు కలిగి ఉండాల. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, నిరీక్షణను కోల్పోకూడదు. ఒకవేళ మనం ఆర్థికంగా నష్టపోయి, ఆర్థికంగా మనం ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు, మన సంపద కోల్పోయినా పర్వాలేదు, ఆస్తిపాస్తులు కోల్పోయినా పర్వాలేదు, ఆరోగ్యాన్ని కోల్పోయినా పర్వాలేదు, బంధువులను కోల్పోయినా పర్వాలా, ఉద్యోగాన్ని కోల్పోయినా పర్వాలా, వ్యాపారాన్ని కోల్పోయినా పర్వాలా, కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు, నిరీక్షణను కోల్పోకూడదు. యోబు నిరీక్షణ ఏంటంటే, నేను నా దేవుణ్ణి చూస్తాను, నా కన్నులతో నేను చూస్తాను, నా మటుకు నేను చూస్తాను, ఆయన ముఖ దర్శనము నేను చేస్తాను. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చూద్దామా. ఆయన ముఖ దర్శనం మనం చేస్తే
ఆయన ముఖ దర్శనం, ఆయన వెలుగు మన మీద ప్రసరిస్తే ఇంక అలాగే ఉంటామా మనం? మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఇక్కడ నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో ఏది కోల్పోయినా విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. దేవుని పైన మనకున్న విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. దేవుని పైన మనకున్న నిరీక్షణను మనం కోల్పోకూడదు. ఏమోలేండి అయిపోయింది భక్తి, ఏమోలేండి అయిపోయింది అనే నిరాశ మనలోనికి రాకూడదండి. నిరాశ మనలోనికి వస్తే విశ్వాస విషయంలో సన్నగిల్లిపోవటం, నిరీక్షించే విషయాల్లో మనం సన్నగిల్లిపోవటం, దేవునికి మనం దూరం అయిపోవడానికి ఎక్కువ ప్రమాదం ఉంది. ఇన్ని ఇబ్బందులు, ఇరుకులు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితుల మధ్యన కూడా యోబు అంత ధైర్యంగా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఎక్కడ మనం కృంగిపోకుండా విశ్వాసంతో మనం మాట్లాడాలి, నిరీక్షణతో మనం మాట్లాడాలి. నా మటుకు నేను నా దేవుని చూస్తాను, నా దేవుని కార్యాన్ని నేను చూస్తాను, నిశ్చయముగా ఈ పరిస్థితులు మారుతాయి, దేవుడు నన్ను దర్శిస్తాడు, నా కుటుంబాన్ని దర్శిస్తాడు, దేవుడు నన్ను ముడతాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నేను బాగుపడతాను, నేను బ్రతుకుతాను, నా కుటుంబం మరలా కట్టబడుతుంది, నా వ్యాపారం మరలా దీవించబడుతుంది, నేను పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందుకుంటాను అనే మాటలే మన నోట రావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దైవజనుడు సమూయేలు గారు అంటున్నాడు, నా మటుకు నేను ప్రార్థించుట మానను. యోబు అంటున్నాడు, నా మటుకు నేను నా దేవుణ్ణి చూస్తాను. మీరు అనుకుంటున్నారు యోబు పని అయిపోయింది, ఆయన చర్మం అంతా చీకిపోయింది, అంతరింద్రియాలు కృషించిపోయింది, ఆర్థికంగా అన్ని కోల్పోయాడు, భార్య కూడా దూషించింది, ఇంకా చనిపోతాడని మీరు అనుకుంటున్నారు. అయితే నా మటుకు నేను, నా విశ్వాసం ఏంటంటే నేను చనిపోను, సజీవుడనై నా దేవుని క్రియలు నేను వివరిస్తాను. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదా. నేను సజీవుడనై నా దేవుని కార్యాలు నేను వివరిస్తానంటాడండి. ఆ మాట కూడా మనం చూద్దామా? చూడండి 23వ అధ్యాయం ఆ మాట 10వ వచనం. నేను 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆ మాట ఇంకొక చోట ఉంది, అది నేను చావను, సజీవుడినై నా దేవుని క్రియలు నేను వివరిస్తాను అంటాడు. ఇక్కడేమంటున్నాడంటే ఆయనను శోధించాడు, తర్వాత నేను ఎలా అవుతానంటే సువర్ణముగా మారుతాను. ఒకవేళ ఆయనను పుటమ వేసాడు అనుకుందాం,
మస్టు పట్టిన బంగారం పుటంలోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఎలా వస్తుంది? ఆ మస్టు అంతా తొలగిపోయి శుద్ధ సువర్ణం బయటకు వస్తుంది. అలాగే ఈ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఈ కష్టాలు, ఈ బలహీనతల మధ్యన దేవుడు నన్ను పుటము వేశాడు. ఈ పుటములో వేయబడుట నా జీవిత ముగింపు కాదు. ఆయన మరలా నన్ను బయటికి తీస్తాడు. కొలిమిలో నుండి, అగ్ని కొలిమిలో నుండి ఆయనను బయటికి తీస్తాడు. ఆయనను బయటికి తీసినప్పుడు నేను ఎలా కనబడతానంటే సువర్ణము వలె నేను కనబడతాను. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దామా? నేను సజీవుడనై నా దేవుని క్రియలు నేను వివరిస్తాను, ఆయన కార్యాలు నేను వర్ణిస్తాను, ఆయన కొరకు సాక్షిగా నేను బ్రతుకుతాను. ఈ నిరీక్షణ నా మటుకు నేను కోల్పోను, ఈ విశ్వాసాన్ని నా మటుకు నేను కోల్పోను అని ఒక అనుభవంలోనికి మనం నడిపించబడాలి. అనుభవంలోనికి మనం నడిపించబడాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 'అవుట్పుట్' వస్తుంది. అటు బాక్సులు, ఆ బాక్సులు బయట వస్తున్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలని నాకు ఆశ. అది నాకు మరీ మేలు, అది నాకు మరీ. ఇక్కడ కూడా దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, నా మటుకైతే. మీరు గమనించారా? సమూయేలు ఏమన్నాడు? నా మటుకైతే, నా మటుకు. యోబు ఏమన్నాడు? నా మటుకు. పౌలు ఏమంటున్నాడు? నా మటుకు. అంటే భక్తి విషయంలో ఇంకొకరిని మనం కలుపుకొని మాట్లాడకూడదు. ప్రార్థించే విషయంలో నా మటుకు నేను మానను. ఒకవేళ సమస్తాన్ని కోల్పోయి, నష్టపోయి, ఆరోగ్యం పాడైపోయి, చర్మము చీకిపోయి, ఒకవేళ మరణానికి దగ్గరగా ఉన్న విశ్వాసాన్ని, నిరీక్షణను నేను నా మటుకు నేను కోల్పోను. ఇక్కడ పౌలు అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుట. అంటే నేను ఎందుకు బ్రతుకుతున్నానంటే నా దేవుని కొరకు బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పౌలు గారి జీవితం ప్రభు కొరకే. ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మనం చెప్పగలమా? మన జీవితం వేటుకో ఉంది, వేటుకో ఉంది. నా మటుకు అనేటువంటి మాట ఖచ్చితంగా చెప్తున్నాడండి. బ్రతుకుట క్రీస్తే. అంటే ఎవరి కోసం బ్రతుకుతున్నావయ్యా అంటే, పౌలు గారు మనం పలకరించి అడిగి, ఎవరి కోసం బ్రతుకుతున్నావయ్యా అంటే, నా బ్రతుకు నా దేవుని కొరకు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. గలతీ పత్రికలో ఉంటుంది, చూడండి. రెండవ అధ్యాయం
20వ వచనం, 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎవరి కోసం నాయనా నువ్వు జీవిస్తుంది? ఈ జీవితం ఎవరి కోసం అంటే, పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం ఎవరి కోసం అంటే నా ప్రభువు కోసం. ఎందుకు ప్రభు కోసం? అక్కడ చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనినా. యేసయ్య మనల్ని ఏం చేశాడు చెప్పాలి? ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడి చేశాడు. ఆయన తన ప్రేమను మన మీద కనపరిచాడు. రోమాపత్రికలో రాయబడింది, మనం ఇంకను బలహీనులమై ఉండగానే, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మనను ప్రేమించి యుక్త కాలంలోనే ఆయన మన కొరకు తను అప్పగించుకొని సిలువ యాగము ద్వారా తన ప్రాణమును బలిగా అర్పించి ఆయన మనను విమోచించాడు. ఆయన మనను ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఆయన తను అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారిని రోమా రాణువారు పట్టుకొని బంధించి తీసుకొని వెళ్ళారా? ఆ ఒలీవల కొండ ప్రభు ప్రార్థన ముగించుకొని శిష్యులతో తిరిగి వస్తున్న సమయంలో రోమా రాణువారు యూదాను వెంట పెట్టుకొని ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు. వెతుకుతున్నారు వారు. ప్రభు వారికి ఎదురుగా వెళ్ళి ప్రభువే వారిని పలకరించాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని. రోమా రాణువారు చెప్పారు, మేము నజరేయుడైన యేసును వెతుకుచున్నాము అని. యేసును వెతుకుతున్నారా? ఆయనను నేనే అని ప్రభు అన్నారు. వెంటనే ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన వారందరూ కూడా వెనకకు తగ్గి పడిపోయారంట. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదా. నేనే అన్న మాటకే వచ్చిన వారందరూ పడిపోయారు. ఆయన ధీటుగా నిలబడితే వారి ఎదుట పట్టుకోగలరా? రోమా రాను వారి వల్ల కూడా కాదు. ఆయన తాను తగ్గించుకున్నాడు, తాను అప్పగించుకున్నాడు వారికి. అప్పుడు వారు పట్టుకొని ఆయన తీసుకొని వెళ్ళారు. పిలాతు అడిగాడు, ఒక్క మాట చెప్పయ్యా, ఒక మాట మాట్లాడు, నేను నిన్ను విడిపిస్తానన్నాడు. ప్రభు అన్నాడు, పైనుండి అనుగ్రహించబడపోతే కుదరదు. మాట్లాడాడా ప్రభు? ఆయన మాట్లాడితే ఆయన సిలువ వేయట ఎవరి వల్ల కూడా కాదు. వదకు తేబడు గొర్రెపిల్ల వలె బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు సిలువ మరణానికి అప్పగించబడడానికి ఆయన నన్ను ప్రేమించి, మిమ్మలను ప్రేమించి, మనందరినీ ప్రేమించి ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. రోమా రాణువారు కొట్టిన కొరడా దెబ్బలను బట్టి ఆయన చనిపోలేదు. భూమికి ఆకాశానికి మధ్యన ఆ సిలువ మీద వేలాడినందున చనిపోలేదు. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినందున చనిపోలేదు. ఆయన్ని చంపటం ఎవరి వల్ల కూడా కాదు.
నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తనకు తానుగా ప్రాణమును ఆయన ధారపోసాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని తన ఆత్మను అప్పగించుకొని చనిపోయాడు. ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఈ శిలువ మరణ త్యాగము వెనుక ఉన్న యేసయ్య ప్రేమను రుచించి పౌలు అంటున్నాడు, ఇక జీవించువాడను నేను కాదు, నేను సిలువ వేయబడ్డాను, సిలువ మీద నేను చనిపోయాను. ఇప్పుడు నాలో ఎవరు జీవిస్తున్నారంటే నా యేసయ్య. ఈ జీవితం యేసయ్య కొరకే. నిజంగా ఆయన ప్రేమను రుచిస్తే ఆయన కొరకు మనం బ్రతకగలం. ఆయన సిలువ మరణ పునరుద్ధానాల ఆ త్యాగమును మనం ఎరిగితే ఆయన కొరకు మనం బ్రతకగలం. మేమందరమండి మందిరానికి వెళతాం అని చెప్పవు. నా మటుకు నేను మందిరానికి వెళతా. స్తోత్రం చెప్పండి. నా మటుకు నేను దేవుని సన్నిధి విడిచిపెట్టను. నా మటుకు నేను నా ప్రభువును వెంబడించుట మానను. నా మటుకు బ్రతుకుటైతే క్రీస్తే. క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను. జీవించువాడను. దేవుని కొరకు బ్రతికితే దేవుని కార్యాల్లో మనం ముందు ఉంటాం. దేవుని కొరకు మనం బ్రతకలేకపోతే దేవుని కార్యాల్లో వెనకుంటాం. స్తోత్రం చెప్పండి. ఇదే ఒక చక్కటి నిదర్శనం. అంతే కదా. బ్రతికిన చేప నీటి వరవడికి ఏం చేస్తుంది? ఎదురెళ్తుంది. బ్రతికిన మనిషి కదులుతాడు, మాట్లాడతాడు, ఊపిరి తీసుకుంటాడు, ఏదో ఒక పని చేస్తాడు. అలాగే ఆత్మీయంగా దేవుని కొరకు మనం బ్రతుకుతున్నాం. మన జీవితం దేవుని కొరకే. అయితే దేవుని కొరకు జరిగే పరిచర్యలో, పనిలో దేవుని కొరకు మనం ముందు ఉంటాం, వెనకుండాం. నా మట్టుకైతే అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈరోజు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుని కొరకు ఎంత బ్రతుకుతున్నాం? దేవుని కొరకు ఏం చేసాం? మన జీవితంలో మనం ఆలోచన చేస్తే ఎవరికో మనం సమాధానం చెప్పడం కాదు, కానీ మన మనస్సాక్షికి మనమే చెప్పుకోవాలి. మన బ్రతుకులో మన కొరకు మనం ఎంత చేసుకున్నాం, మన కుటుంబం కొరకు మనం ఎంత చేసాం, పిల్లల కొరకు ఎంత చేసాం, భార్య కొరకు ఎంత చేసాం, భర్త కొరకు ఎంత చేసాం, నా కొరకు నేను ఎంత చేసుకున్నాను. వీటన్నిటిని మనం ఒకసారి ఆలోచన చేసి, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొని ప్రాణం పెట్టి నన్ను విమోచించి నన్ను రక్షించిన నా దేవుని కొరకు నేనేం చేశాను అది కూడా ప్రక్కన పెడితే, మన కొరకు మనం చేసుకుంది, దేవుని కొరకు మనం చేసింది, రెండు ప్రక్కన పెట్టుకొని మనం చూసుకుంటే దేవుని కొరకు ఏం చేసామా ఏం చేయలేదా మనకే అర్థమవుతుందండి. మన ముందున్న ఈ జీవితంలో దేవుని కొరకు ఏదో ఒకటి మనం చేసేవారంగా ఉండాలి. దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండాలి. లోకము దాని ఆశలు ఏమవుతున్నాయి చెప్పండి? గతించిపోతా ఉన్నాయి. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము కూడా నిలిచి ఉంటాడంట. దేవుని చిత్తం, దేవుని కొరకు బ్రతికేవాడు, దేవుని కొరకు బ్రతికేవాడు నిరంతరము జీవిస్తాడు. లోకం కొరకు బ్రతికేవాడు, లోకం దాని ఆశలు ఏమైపోతున్నాయి? గతిస్తున్నాయి. లోకం కొరకు బ్రతికేవాడు కూడా గతించిపోతాడు. రాత్రి ఒక తీర్మానం మనం చేసుకోవాలి. నా మటుకు నేను ప్రార్థించుట మానను, నా మటుకు నేను విశ్వాసాన్ని కోల్పోను, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. దేవుని కొరకు నేను బ్రతుకుతాను.
ఈ 3 అనుభవాలు మన జీవితంలో కలిగి ప్రభు కొరకు మనం జీవిద్దాం. అట్టి అనుభవాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లే ప్రయత్నం చేయండి. మోకరిల్లే ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే నాకు ఇక్కడ అర్థం అవుతుంది. అది కాదు, జాక్స్ అది ప్రాబ్లం. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన మాటలు మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితంగా మార్చున్నట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. 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 హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నా మట్టుకు నేను ప్రార్థించటం మానలేనయ్యా. నా మటుకు నేను తండ్రి నిరీక్షణతో ప్రభా నీ తట్టు చూస్తానయ్యా. నా మటుకైతే ప్రభా నీ కొరకే బ్రతుకుతాను తండ్రి. నీ కొరకే బ్రతుకుతానయ్యా. నీ కొరకే బ్రతుకుతాను. ఈ అనుభవాల్లో నన్ను నడిపించండి నాయనా అని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో మనం ముందుకు నడిపించబడదాం. వెత్తబడిన మాటలు మన హృదయాల్లో ఫలించినట్లుగా డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధమైన పాదముల కొరకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ శనివారం విజ్ఞాపన ఆరాధనలో ప్రభువా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు తండ్రి. వాక్య పరిచర్లో మీ దాసుడిని సంపూర్ణముగా మీ సిలువు చాటున మరుగు చేసి ప్రభువా నీ సన్నిధిలో చేరిన నాతో మాతో మీరు సూటిగా తేటగా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడి ఉన్నారు తండ్రి. అయా ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా ఈ రాత్రి మీరు మాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు నాయన. సమూయేలు గారు అంటా ఉన్నారు, ఇజ్రాయేలు ప్రజల నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటమే పాపమని నాయన ప్రవక్త అయిన సమూయేలు గారు చెప్తా ఉన్నారు తండ్రి. నా మటుకు నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడును అని అయా ప్రవక్త అయిన సమూయేలు గారు నాయన చెప్పిన రీతిగా ప్రభువా అయా ఈ రాత్రి నాయన ఆజ్ఞ అతిక్రమించడమే పాపము కాదు కానీ ప్రభువా అయా ప్రార్థన చేయకపోవటమే పాపమని రాత్రి మాతో సూటిగా మీరు మాట్లాడారు తండ్రి. ప్రభువా మీకు స్తుతులు నాయన. కీర్తన గ్రంథంలో అయా ప్రార్థన చేయి వారిలో సమూయేలు గారు ఉండిను అని నీ లేఖనాలు చెబుతా ఉన్నాయి ప్రభువా నాయన. అయా ప్రార్థన చేసేవారముగా మేము ఉండాలయ్యా. అయా ప్రార్థన చేయకుండా ప్రభువా మేము ఉండకూడదు నా తండ్రి. నిత్యము నీ పాద సన్నిధిలో ప్రార్థన ధూపము వేసేవారముగా మేము ఉండాలని ఈ రాత్రి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారయ్యా. అయా ఇటు శాస్త్రము తెలియజేయబడినని అయా ప్రార్థన చేసిన వారిని సింహాల బోనులో వేస్తానన్నప్పుడు కూడా నాయన దానియేలు గారు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రభువా దినమునకు 3 మారు మీ సన్నిధిలో ప్రార్థించాడు ప్రభువా. అటువంటి ఆత్మీయ అనుభవాలు నాయన మా జీవితాల్లో మేము పోగొట్టుకుని ఉన్నాము కాబట్టే ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా. మా భార్య బిడ్డలతో కలుపుకొని కాదు కానయ్యా. దానియేలు గారు నా మటుకు నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ప్రభువా. అయ్యా పౌలు గారు కూడా ప్రభువా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అంటున్నాడు తండ్రి నాయన. అయ్యా అటువంటి ఆత్మీయ అనుభవాలలో ప్రభువా మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కోల్పోయిన ప్రార్థనా జీవితాలను మరలా తిరిగి కొనసాగించడానికి ప్రభువా అయా సడలిన మోకాళ్ళని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వడలిన చేతులను మీరు బలపరచండి అయ్యా. వంగిపోయిన నడుములను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
అయా కన్నీటితో నిత్యము నశించిపోతున్న ఆత్మల కొరకు నిత్యము నీ పాద సన్నిధిలో ప్రార్థన ధూపము వేయగలిగిన ప్రార్థన విజ్ఞాపన ఆత్మచేత మమ్మలను మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కృప దిగి రానివ్వండి నాయన, ఈ రాత్రి మీ కృప దిగి రానివ్వండి ప్రభువా. ప్రార్థన ఆత్మచేత ఒక్కొక్కరిని మీరు రేపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆత్మచేత మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ కడవరి దినాల్లో అంత్య దినాల్లో మేము ఉన్నాము నాయన. అపవాదిని మేము ఎదిరించగలగాలి అంటే మా జీవితంలో ప్రార్థన ఉండాలి తండ్రి నాయన. ప్రార్థనే మా ఆయుధము నాయన. ప్రభు, ఈ రాత్రి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు నాయన. ఎంతమంది అయితే నాయన ప్రార్థనా జీవితాలు కోల్పోయామో ప్రభువా, అట్టి వారందరినీ ఈ రాత్రి మీరు బలపరచండి నాయన. ప్రార్థనా జీవితాల్లో మీరు రేపమని ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన. అయ్యా, ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి నాయన. ప్రతి ఒక్కరి మోకాళ్ళు మీరు బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరి చేతులను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు అయ్యా. తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి విత్తబడిన ప్రతి మాట మంచి నేలన పడిన విత్తనము వలె 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించటానికి మీరు కార్యసిద్ధిని కలగచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాక్యం ఇతని మీ దాసుడి ఇంకులు మీరు దీవించండి తండ్రి. అయ్యా, దీర్ఘాయుష్మంతులుగా మీరు ఆశీర్వదించండి ప్రభువా. కొలతలేని మీ అగ్ని ఆత్మ అభిషేకము చేత అభిషేకించండి నాయన. జ్ఞాన వివేచన ఆత్మ చేత మీరు అభిషేకించి ఇంకను అనేక ప్రాంతాల్లో మీ సువార్త కొరకు నాయన ప్రాణార్పణముగా పోయబడినట్లుగా మీ దాసుడిని బలపరచండి నాయన. బలమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మీరు సహాయం చేయండి నాయన. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. అనేక కుటుంబాల కొరకు నాయన, నాయన మా భారతదేశ ప్రజలందరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు నాయన, మా అందరికీ ఏకాత్మను, ఏక మనస్సును, ఏక హృదయమును మీరు కలగచేయమని అయ్యా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.